ప్రభుత్వాలు మారినా తీరు మారడం లేదంటున్నారు భూ నిర్వాసితులు. గంధమల్ల రిజర్వాయర్ కోసం భూములు ఇస్తాం గాని అడిగినంత పరిహారం ఇవ్వాలంటున్నారు రైతులు. కానీ ప్రభుత్వ తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు రైతులు. యాదాద్రి జిల్లాలో గంధమల్ల రిజర్వాయర్ నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. కానీ పరిహారం విషయంలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు రైతులు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రిజర్వాయర్ నీటి నిల్వ సామర్థ్యాన్ని 9.8 టీఎంసీలుగా నిర్ధారించింది. స్థానికుల నుంచి వ్యతిరేకత రావడంతో 4.2 టీఎంసీలకు తగ్గించింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక రిజర్వాయర్ సామర్థ్యాన్ని 1.41 టీఎంసీలకు తగ్గించిందంటున్నారు స్థానికులు. తుర్కపల్లి మండలం తిరుమలాపురం వద్ద ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. భూములు కోల్పోయే రైతులు మాత్రం పరిహారం విషయంలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రిజర్వాయర్ కోసం సేకరించే భూమికి ఎంత పరిహారం చెల్లిస్తారో స్పష్టత ఇవ్వకుండానే పనులకు శంకుస్థాపన చేయడాన్ని తప్పుపడుతున్నారు. గత ప్రభుత్వం చేసిన పొరపాటును ఈ ప్రభుత్వం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. కలెక్టర్ గారు 22,50,000 అని చెప్పిండు. దానికి కూడా మేమేం ఒప్పుకోలేదు. ఖచ్చితంగా మాకు 40 లక్షలు కావాల్సిందే. ఎందుకంటే మొత్తం కోల్పోతున్నాం కదా, ఏ పని చేసుకోలేం. మన రాందార్ చెరువులో ఉన్నది ఒక 200 ఎకరాల దాకా ఉంటుంది పొరంబొక్కు. ఖచ్చితంగా వీళ్ళకి మనిషికి ఒక అర్ధ ఎకరం అయినా సరే మాకు ఇవ్వాల్సిందే. గంధమల్ల ప్రాజెక్టు పేరు మీద ఎన్నో చెప్తున్నారు కానీ చెప్పినంత మాత్రాన కాదు. మేము ఖచ్చితంగా అడ్డుకుంటాం ఎవరు వచ్చినా సరే. గంధమల్ల, బచ్చలగూడెం, వీరారెడ్డిపల్లి గ్రామాలకు చెందిన సుమారు 2,500 మంది రైతుల నుంచి 1000 ఎకరాలకు పైగా భూముల్ని సేకరించే అవకాశం ఉంది. ఇందులో దాదాపు 80% మంది 3 ఎకరాల లోపు స్థలం గలవాళ్లే. భూములతో పాటు ఉపాధిని కోల్పోతామని, తమకు పరిహారం విషయంలో అన్యాయం చేయవద్దంటున్నారు రైతులు. 22,50,000 ఇస్తే తమకు అన్యాయం జరుగుతుందంటున్నారు. ఎకరానికి 40 లక్షల రూపాయలు పరిహారంగా ఇవ్వాలన్నది రైతుల డిమాండ్. మాకు అనుకున్నట్టుగా 40 లక్షలు ఇస్తే సరే మేము కూడా పక్క తప్పుకుందాం అని చెప్పి అనుకున్నాం. ఇక వాళ్ళు ఇప్పుడు అని చెప్పి అనుకుంటా 18, 15, 20, 22, 22.5 అని చెప్పి నిన్న అన్నారట. కానీ అది కాదు. మాకు ఎలాంటి వస్తే 40 లక్షలు రాని నాకు 2 ఎకరాలు ఉంది. నాకు ఒక అర్ధ ఎకరం చూపించని. ఇక్కడ మన చెక్కలగూడెంలో ఉన్నది 2 ఎకరాలు ఉంది. నాకు 2 ఎకరాలు ఉంది. అక్కడ ఎకరం చూపించని చూపిస్తే మనకు నాకేమన్నా చెప్పుకోవడానికో ఏమన్నా మనకు అది ఉంటుంది. రిజర్వాయర్ భూసేకరణ బాధ్యత స్థానిక ఎమ్మెల్యేదే అంటున్నారు ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. దీంతో గంధమల్ల భూ నిర్వాసితుల పరిహారం విషయంలో స్థానిక ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఏం చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది.